నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధాన్యం కొనుగోలు వాతావరణం పరిస్థితులపై రైతులతో అధికారులతో సమావేశమైన మంత్రి నాదెండ్ల మనోహర్. డిసెంబర్ 5-6 తేదీల్లో తలపెట్టిన ఓబీసీల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ శంకర్రావు వెల్లడి. పచ్చదనం ప్రాణహితం కార్యక్రమం కింద బుర్రెపాలెం గ్రామం నుండి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పచ్చదనం ప్రాణహితం కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని తొలి అడుగుగా బుర్రెపాలెం గ్రామం నుండి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి గ్రామంలో మొక్కలు నాటారు. రోడ్లకు ఇరువైపులా అందమైన చెట్లు ఉండేలా మొక్కలు నాటుతున్నాం. గుంటూరు పార్లమెంటు వ్యాప్తంగా చెట్లు నాటే కార్యక్రమంలో భాగంగా బుర్రెపాలెం నుండి ఈరోజు తొలి అడుగు వేస్తున్నాం. తొలి దశలో భాగంగా 300 చెట్లను ఈరోజు నాటుతున్నాం. రాబోయే రోజుల్లో మన పార్లమెంటు పరిధిలో కొన్ని వేల చెట్లు నాటబోతున్నామని డాక్టర్ పెమ్మసాని తెలిపారు. CCL ప్రాజెక్టు తరపున రాజేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ఏడాదికి 50 లక్షల చొప్పున 5 ఏళ్లలో 2.50 కోట్లను అందించేందుకు హామీ ఇచ్చారని చెప్పారు. ఒక్క మొక్కను 8 నుండి 12 అడుగుల ఎత్తులో ఉన్న మొక్కలను నాటుతూ ట్రీ గార్డులతో సహా CCL నిర్వాహకులు అందిస్తున్నారని తెలిపారు. ఒక్కో గ్రామానికి అవసరాన్ని బట్టి 300 నుండి 400 వరకు మొక్కలు అందిస్తుండగా ఒక్కో మొక్క కోసం 350 రూపాయల నుండి 400లను, ట్రీ గార్డు కోసం 600 రూపాయలను కలిపి అందిస్తున్నారని NREGSలో భాగంగా మొక్కల నిర్వహణకు బాధ్యత తీసుకుంటున్నట్లు పెమ్మసాని తెలిపారు. మొత్తం తీసుకుంటూ రావాలి చేస్తా చెప్తాను. వీక్లో చేస్తాం సార్, 1 వీక్ సార్. ఎన్డీఆర్ఎఫ్ రావడానికి ఢిల్లీ నుంచి గుంటూరు పార్లమెంటు మొత్తం కూడా ఒక అందమైన చెట్లు రెండు పక్కల ఉండే విధంగా ప్లాన్ తీసుకున్నాం. దీనికి CSR ఫండ్స్ కింద CCL ప్రోడక్ట్స్ రాజేంద్ర ప్రసాద్ గారు ముందుకొచ్చారు. సంవత్సరానికి 50 లక్షల చొప్పున 5 సంవత్సరాలకి 2.5 కోట్ల రూపాయలు ఇస్తా అన్నారు. వీటిలో మెయిన్ ఏంటంటే మొక్క పెట్టామని కాకుండా 2-3 ఫీట్ మొక్క పెట్టి అవి పెరక్క లేదా చనిపోయి గ్యాప్స్ రాకుండా ఉండే విధంగా కనీసం 8 to 12 ఫీట్ మధ్య ఉండే విధంగా బాగా పెరిగిన మొక్కల్ని తీసుకురావటం ఒకటి. రెండోది దాని చుట్టూ ట్రీ గార్డ్స్, అది వాళ్ళు CCL వాళ్ళ బ్రాండింగ్తో చేయించుకుంటారు. ట్రీ గార్డ్స్ కూడా పెడతాము. ఒక్కొక్క విలేజ్కి అరౌండ్ 300 to 400 ప్లాంట్స్, అంటే ఒక్కొక్క మొక్క కాస్ట్ వచ్చేసి 350 నుంచి 400 రూపాయలు పడుతుంది. ఆ ట్రీ గార్డ్ వచ్చేటప్పటికి 150 రూపాయలు, దాదాపుగా ఒక 600 రూపాయలతోటి ఈ సంవత్సరానికి వచ్చే 50 లక్షలు ఎన్ని విలేజెస్ కవర్ అయితే అన్ని 7 నియోజకవర్గాలని కొన్ని ప్లాంట్ చేసుకుంటూ నెక్స్ట్ 5 ఇయర్స్లో అన్ని విలేజెస్లో అన్ని రోడ్స్ పక్కన ఒక అందమైన ప్లాంట్స్ పెట్టే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాము. తొలి అడుగు చొప్పున మా స్వగ్రామమైనటువంటి బుర్రిపాలెంలో ఈరోజు మొదలుపెట్టాం. ఈ ప్లాంటేషన్ మెయింటెనెన్స్ వచ్చేటప్పుడు ఒకటి మొక్కలు నాటడం, రెండోది మెయింటెనెన్స్. అది లేకపోతే ఇవన్నీ ఎంత చేసినా కూడా ఉపయోగం ఉండదు. దీన్ని మన్రేగా కింద NRGS ఫండ్స్ తోటి ప్లాంటేషన్లో మెయింటెనెన్స్ కింద వాళ్ళు ఉండే విధంగా అధికారులతోటి సమన్వయం చేసుకొని మొక్కలన్నీ చక్కగా పెరిగే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. దానికి కూడా అధికారులందరూ సహకరిస్తూ ఉన్నారు. శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్వగ్రామమైనటువంటి బుర్రిపాలెం గ్రామంలో CCL గారి సహాయంతో పచ్చదనం
పరిశుభ్రం అనే కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపడతాం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఎందుకంటే సకల ప్రాణులకి లేకపోతే ఎకలాజికల్ బ్యాలెన్సెస్ అవ్వాలన్నా కూడా పచ్చదనం అనేది అవసరం అని చెప్పి ఈనాడు ప్రపంచం అంతా కూడా ఒప్పుకున్నటువంటి సత్యం. చెట్లు నరికే కార్యక్రమంలా కాకుండా గత ప్రభుత్వంలాగా ముఖ్యమంత్రి వస్తుంటే పచ్చని చెట్టు కూడా చూడకుండా ఎన్నేళ్ళది అనేది చూడకుండా నరికి వేసినటువంటి ఘనత వారిదైతే ఈనాడు పసిపిల్లల్ని ఏ రకంగా పెంచాలో ఆ రకంగా పచ్చదనాన్ని పెంచాలని చెప్పి దానికి నాంది పలికినటువంటి కేంద్ర మంత్రి వర్యులకి మన ప్రాంతం తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో CCL వారు చాలా రాజేంద్ర ప్రసాద్ గారు వారు అనేక రకాలుగా ఈ ప్రాంతానికి సహాయపడతా ఉన్నారు. గతంలో ఇక్కడ DSP ఆఫీస్ కడితే దాదాపు 50 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత చాలా రాజేంద్ర ప్రసాద్ గారు. అదేవిధంగా ఈ రోడ్ సైడు వీటికి కూడా ఏదైతే విగ్రహాలు పెడతానంటే వాటికి కూడా ముందుకు వచ్చి సహాయపడినటువంటి ఘనత రాజేంద్ర ప్రసాద్ గారు. వారు మరి ఈ ప్రాంతానికి సహాయపడటం అనేది వారి బాధ్యతగా ఈ రోజున ఈ కార్యక్రమానికి 2,50,00,000 రూపాయలు ప్రతి సంవత్సరం 50 లక్షల రూపాయలు ఈ రోజున ఖర్చు పెట్టడం అనేది సహాయం చేయటం అనేది చాలా సంతోషించదగ్గ విషయంగా భావిస్తూ బిఎస్ఆర్ కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం జరిగింది. 1972-74 సంవత్సరంలో ఇంటర్మీడియట్, 1974-77లో BSc CBZ గ్రూపుతో తెనాలి బిఎస్ఆర్ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థుల సమావేశం గౌతమ్ గ్రాండ్ హోటల్లో జరిగింది. 50 సంవత్సరాల క్రితం విద్యార్థులుగా చేరి ఇప్పుడు వివిధ రంగాలలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన పూర్వ విద్యార్థులు స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకున్నారు. లెక్చరర్స్ గా పదవీ విరమణ చేసిన శైలజ, పద్మజ, రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. బిఎస్ఆర్ కళాశాల పూర్వ విశ్రాంత ప్రిన్సిపల్స్ ముకుందరావు, శాంతాదేవి, రమణ, రాజేశ్వరి వేర్వేరు సబ్జెక్టులను బోధించిన అధ్యాపకులు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ గా పనిచేసిన వెంకట్రావు, మల్లికార్జునరావు, బాపారావు, PBS లక్ష్మి, సాంబశివరావు, సుగుణ, రాజలక్ష్మిని పూర్వ విద్యార్థులు శాలువాలు, మెమెంటోలతో సత్కరించి ఆశీస్సులు పొందారు. అమెరికా లాంటి ఇతర దేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా విద్యార్థులు పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఆపన్నులకు ఆసరాగా నిలుస్తూ సామాజిక సేవయే పరమార్థంగా జీవితాన్ని అంకితం చేయడమే జీవిత పరమావధిగా అందరూ భావించాలని, అలాంటి భావాలను మాలో పెంపొందించి మా ఉన్నతికి కారణంగా నిలిచిన వారే ఆనాటి మా గురువు దేవుళ్ళని, ఆనాడు వారు సూచించిన మార్గమే, నేర్పిన పాఠాలే మా విజయాలకు బాటాన్ని తెలిపారు. డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ దేశ విదేశాల్లో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, శాస్త్రవేత్తలుగా, ప్రఖ్యాత ఉద్యోగులుగా, విద్యావేత్తలుగా స్థిరపడటానికి మా కళాశాల అధ్యాపకుల కృషి ఎంతైనా ఉందని ప్రశంసించారు. సిండికేట్ బ్యాంక్ AGM ఆంజనేయులు, బస్వయ్య, ఆంధ్ర బ్యాంక్ AGM రామ్మోహన్, గోవర్ధన్, SBI బ్యాంక్ ప్రొఫెసర్ శివరామకృష్ణ ప్రసాద్, డాక్టర్ P అజయ్ కుమార్, గుజరాత్ ఆనంద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శివసత్యమోహన్, ఇంజనీర్లు దేవేంద్ర, మహేష్, సుధాకర్, న్యాయవాదులు బాలగోపాల్, పారిశ్రామికవేత్తలు ప్రసాద్, రామకృష్ణ, విశ్రాంత అధ్యాపకులు శివకుమార్, సత్యనారాయణ, వివేక విద్యా సంస్థల డైరెక్టర్ వీరనారాయణ తదితరులు పాల్గొని వారి స్మృతులను, అనుభవాలను పంచుకున్నారు. చిన్నపిల్లలు, ఆడపిల్లలు వాళ్ళందరం కూడా కలిసి మరి బిఎస్ఆర్ కళాశాలలో చదువుకున్నాం. అప్పుడు స్ట్రెంగ్త్ సుమారుగా 5,000 మంది విద్యార్థులు చదివేవారు. కళకళలాడుతుండేది మేము ఉన్నప్పుడు అందరూ కూడా. అప్పుడు చెప్పినటువంటి పాఠాలు ఇప్పుడు కొంచెం గుర్తున్నాయి. ఇవన్నీ కూడా గత స్మృతులుగా భావిస్తూ ఉంటాం. 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి గత స్మృతులు గుర్తు చేసుకోవడం కోసం మరి ఈ రోజున పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా మిత్రులందరూ కూడా మరి సుమారు 78 మిత్రులు ఈరోజు రావడం జరిగింది. మా అదృష్టం ఏంటంటే అప్పుడు మాకు పాఠాలు చెప్పినటువంటి లెక్చరర్స్ కూడా అందుబాటులో ఉండడం, కొంతమంది అందుబాటులో ఉండడం జరిగింది. మరి అప్పటి ప్రిన్సిపల్ గారు వాళ్ళు లేనప్పటికీ కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, అలాగే అప్పుడే జరిగినటువంటి కాలేజ్ యంగ్స్టర్స్, యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ రావడం జరిగింది. మరి 65 సంవత్సరాలు సుమారుగా వయసు ఉన్నటువంటి మేమందరం కూడా వేరు ప్రొఫెషనల్ సెటిల్ అయిపోయి వేరు ప్రాంతాల్లో కూడా మేము నివసిస్తున్నారు. కొంతమంది అమెరికా నుంచి వచ్చారు, అలాగే హైదరాబాద్ నుంచి పట్టణం లాంటివి వచ్చారు. ఇలా ఎక్కడెక్కడో పనిచేసిన మేమందరం కూడా ఈ రోజు కలవటం అనేటువంటి చాలా ఆనందంగా అనిపిస్తోంది. బిఎస్ఆర్ కళాశాలలో చదివినటువంటి 72, 74లో ఇంటర్మీడియట్ బైపీ చదివిన వాళ్ళము,
74, 77లో బైపీసీ గ్రూప్లో సిపిజెడ్లో చదివినటువంటి వాళ్ళందరము ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. ఈ విధంగా అందరము కలిసి రావటము అనేది, ఇట్లాంటి సమావేశం ఏర్పరచుకోవడం అనేది మా చాలా ఆనందంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాము. ఈ 72, 74 సంవత్సరాలు ప్రత్యేకంగా చదివినటువంటి ఇంటర్మీడియట్ గ్రూప్ మా అందరికీ ఇది స్వర్ణోత్సవము. ఇంతకుముందు చాలాసార్లు సమావేశాలు ఏర్పరచుకున్నప్పటికీ కూడా ఇది చాలా ప్రత్యేకతను రూపొందించుకుంది. 50 సంవత్సరాల తర్వాత మేము మరలా అందరం కలవగలగడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే 74, 77లో చదివినటువంటి సిపిజెడ్ గ్రూప్ చదివినటువంటి డిగ్రీ వాళ్ళకు కూడా ఇది ప్రథమ సమావేశం. కాబట్టి రెండు కూడా చాలా ముఖ్యమైనట్టుగా మేము భావిస్తున్నాము. తిరుమల ఆస్థాన మండపంలో గోవిందనామ సంకీర్తన చేయడానికి తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గీతా మందిరం నందు శిక్షణ తరగతులు నిర్వహించారు. 100 మంది పిల్లలతో మరియు 200 మంది పెద్దలతో ఈ నెల 27వ తారీఖున తిరుమల ఆస్థాన మండలం నందు 300 మందిచే గోవిందనామ సంకీర్తన, అన్నమయ్య సంకీర్తన గానం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తెనాలికి చెందిన శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం, సాయిరాం సంగీత కళాశాల శిష్య బృందం, శ్రీ హరినామ సంకీర్తన బృందం, శ్రీ సీతారామాంజనేయ సంకీర్తన బృందం, తెనాలి వారి సంకీర్తన సభ్యులందరూ కలిసి గోవిందనామ సంకీర్తన మరియు అన్నమయ్య సంకీర్తన చేయదలిచి ఈరోజు తెనాలి గీతా మందిరంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంకీర్తన గురువు కొండపి వసుంధర, సంకీర్తన గురు వజ్జుల లక్ష్మీ సునీత, సంకీర్తన బృందం టీమ్ లీడర్స్ నందిరాజు, ప్రసన్న, పెదవరి వంశీకృష్ణ, కోలాటం మాస్టర్ సనక ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. కార్యక్రమంలో అంది బాలచంద్రమౌళి, దీపాల నాగమహేశ్వరరావు, కడియాల సునీల్ కుమార్, మామిడి సుధాకర్, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెలలో 27వ తారీఖు తిరుమలలో ఆస్థాన మండపంలో గోవిందనామ సంకీర్తన మరియు అన్నమయ్య సంకీర్తనలు చేసుకోవడానికి అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు మాకు పర్మిషన్ ఇచ్చారు. దాంతోపాటు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు రాజగోపాల్ గారు కూడా దీనికి సహకరించి చక్కటి మాకు స్పందన తెలియజేసి మాకు చేసుకోవడానికి 300 మందితో మాకు పర్మిషన్ ఇచ్చారు. 26వ తారీఖు ఇక్కడి నుంచి తెనాలి నుంచి బయలుదేరి 27 ఒక సంకీర్తన ఉంటుంది, 28 మనకి అమ్మవారి దర్శనం, 29 తాళపాక. దానికాని ఈరోజు మన తెనాల్లో ఉన్న సంకీర్తన బృందాలు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం, శ్రీ సాయిరాం సంగీత కళాశాల, శ్రీ సీతారామ భజన మండలి, హరినామ సంకీర్తనలు కొన్ని బృందాలు కలిసి ఇక్కడ మొత్తం 300 మందికి శిక్షణ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాము. ఈరోజు 200 మంది దాకా వచ్చారు. ఇందులో మన కోలాటం కూడా శ్రీ వజ్జల లక్ష్మీ సునీత గారు తిరుమలలో స్వామివారి ఎదుట కోలాటం చేయించాలని కోరికతో తన సొంత డబ్బులతో ఒక 100 మంది పిల్లల్ని, మన అంగలగుత్తు నుంచి ఒక 50 మంది, తెనాలి గర్ల్స్ హై స్కూల్ నుంచి ఒక 50 మంది పిల్లల్ని, ఒక 30 మంది పెద్దవాళ్ళని కలిపి తిరుమలలో సంకీర్తన చేయదలిచి వజ్జల లక్ష్మీ సునీత గారు వాళ్ళందరూ శిక్షణ ఇచ్చారు. మనం వచ్చే సంవత్సరానికి 1000 మంది అన్నమయ్య కీర్తనలు, గోవిందనామాలు తిరుమలలో చేయడానికి అందరూ సంయుద్ధంగా ఉండండి. ఈ గోవిందనామ యజ్ఞం అని మేము 2-3 ఏళ్ల క్రితం ప్రేరేపణ చేద్దామని 108 మంది చిన్నారుల చేత ఈ కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో రేపు తిరుపతి 26వ తారీఖు తిరుపతి తీసుకెళ్తున్నాం. అందరినీ సొంత ఖర్చులు పెట్టి 27వ తారీఖు ఈ కార్యక్రమం పైన తిరుపతిలో జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ నెల 27వ తారీఖున తిరుమలలో అన్నమయ్య సంకీర్తనలు అలాగే గోవిందనామ యజ్ఞం ద్వారా ఈ భక్తిభావాన్ని పిల్లల్లో పెద్దవాళ్ళల్లో పెంపొందించే విధంగా, అలానే ఈ రోజున కొరవడిన భక్తి పిల్లల్లో మనం ఎటువంటి
ప్రోత్సాహం మనం కలిగించట్లేదు. ఇలా దీన్ని గుర్తుంచుకుని పెద్దవాళ్ళు పిల్లల్ని మంచిగా ప్రోత్సహించి భక్తిభావన వైపు దృష్టి మళ్లించాలని కోరుకుంటున్నాను. ధాన్యం కొనుగోలు వాతావరణ పరిస్థితులపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం రైతులతో అధికారులతో సమావేశమయ్యారు. పట్టణ ఐతనగర్ లింగారావు సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరును, రైతులకు అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వాతావరణం చూస్తుంటే ఆందోళన కలుగుతుందని, రైతుల దగ్గరికి అన్ని చోట్ల పర్యటిస్తున్నామని, క్షేత్రస్థాయిలో దళారులు రైతులకు అనుమానాలు గురి చేస్తున్నారని, రైతుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, రైతుల దగ్గర ఆఖరి బస్తా వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో రైతులు ఎక్కడైనా ధాన్యాన్ని అమ్ముకునే విధంగా సంస్కరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా అమ్మిన ధాన్యం నగదు 48 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని, కొంతమందికి గంటల్లోనే వారి ఖాతాల్లో పడ్డాయని తెలిపారు. 7 లక్షల మెట్రిక్ టన్నులపై చిలుక కొనుగోలు నగదు చెల్లింపు ఇప్పటివరకు చేసినట్లు తెలిపారు. తేమ శాతం ఎక్కువ ఉన్న 25% వరకు కొనుగోలు చేస్తాం, రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని నాదెండ్ల వెల్లడించారు. మిల్లర్లు ఇబ్బందులు పెడితే తమకు ఫిర్యాదు చేస్తే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. గత ప్రభుత్వం నగదు చెల్లించకుండా వెళ్లిపోతే మేము అధికారంలోకి వచ్చాక 400 కోట్ల మేర చెల్లించినట్లు తెలిపారు. పాత బియ్యం 2500 పాత బిల్లింగ్ ఇప్పుడు ఏం చేశారు, రేటు తగ్గించారు. ఎందుకు తగ్గించారంటే సమాధానం తగ్గించారు మిల్లర్స్ అని కొనుగోలు. ఇప్పుడు మరి అట్ ద సేమ్ టైం బియ్యం రేటు తగ్గాలి కదా సార్. 2000, 4000తో పెద్ద బియ్యం వస్తుంది అంటే 40 రూపాయలు కేజీ. మార్కెట్లో 55 రూపాయలు తక్కువ చేస్తారు. అంటే రైతుల్ని అన్ని రకాలుగా ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు కొంచెం మిల్లర్లకి అనుకూలంగా ఉంటాయి అనుకున్నప్పుడు ఒక విధంగా ఉంటారు. అవునవునండి. ఈసారి ఏంటంటే మనం ఎక్కువగా రైతు వైపే మనం మొగ్గు చూపించాం, రైతుకి మనం ఆదుకుంటున్నాం కాబట్టి అందుకని ఇక్కడ కొంతవరకు రివెంజ్ అని కాదు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఈ హడావడి చూపించి వాతావరణం బాగాలేదని చెప్పి అవునండి దాన్ని ఉపయోగించుకోవడానికి వాళ్ళకు బెనిఫిట్ అయ్యేటట్టు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఈ పరిధిలో ఉన్నది ఎంత చేశారా మీరు? టోటల్ చేశారా? 15,000 ఈ మండలం వరకు. చుట్టుపక్కల ఇక్కడ మనం ఈ గ్రామాలు నాలపాడు, పద్దెనిమిది ఆర్బీకేల్లో ఫస్ట్ క్రాప్ మనకి పీపీసీ పెట్టేసాం. పీపీసీలో మనం జీపీఎస్ ఉండాలనే నిబంధన పెట్టాం ట్రాక్టర్కి లారీకి. ఈ వర్షాన్ని చూసి వాతావరణంలో మార్పు చూసి జీపీఎస్ లేకపోయినా కూడా మీరు తరలించుకోవచ్చు. కాబట్టి ఆయన అన్నట్టు మీరు కావాలంటే మీ ట్రాక్టర్లు వాడచ్చు, మీ లారీలు వాడుకోవచ్చు, దానికి డబ్బులు ఇస్తాం. హమాలీలకి కూడా మేము అడ్వాన్స్కి ఇస్తాం, అందులో ఇబ్బంది లేదు. మీ మనుషులు పెట్టండి. లేదా రేపు మధ్యాహ్నానికల్లా నేను స్వయంగా మానిటర్ చేస్తాను. తహసీల్దారు, బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇక్కడికి వచ్చి మనకి ఎన్ని 10 అంటే 10, 15 అంటే 15 లారీలు ఇక్కడ ఏర్పాటు చేసేటట్టు ఐతనగర్ సెంటర్లో ఇక్కడి నుంచి మీరు ఏ గ్రామాలు తీసుకునేటట్టు 100% నేను ఏర్పాటు చేస్తాను. మొట్టమొదటిసారి ఆ సంస్కరణ తీసుకొచ్చి జిల్లాలో ఎక్కడైనా సరే రైతు ఎక్కడ అమ్ముకోవాలనుకున్నా కూడా ఆ ధాన్యాన్ని తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు అనేది ఒక వెసులుబాటు కల్పించాం. రెండోది, వాట్సాప్ ద్వారానే మీరు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసే ప్రక్రియని ప్రారంభించవచ్చు. చాలా సింపుల్గా మీరు ఒక నంబర్కి మీరు హాయ్ అని చెప్తే అక్కడి నుంచి మీకు సమాధానాలు వస్తాయి. అట్ ద సేమ్ టైం మీరు ఎక్కడ అమ్మాలనుకుంటున్నారు, ఏ టైం అమ్మాలనుకుంటున్నారు, ఎంత ధాన్యం అమ్మాలనుకుంటున్నారు, ఏ రోజున అమ్మాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా నమోదైపోయి మీకు ఒక మంచి వెసులుబాటు కల్పించే విధంగా ముందుకు వచ్చాం. మీరు పండించిన ధాన్యం ఎప్పుడైతే మీరు రైతు సహాయ కేంద్రాల్లో పోయి స్లిప్ తీసుకుంటారో, స్లిప్ తీసుకున్న తర్వాత ఎక్కడైతే మిల్లుకి మనం సరఫరా చేస్తామో మిల్లు దగ్గర మీరు అందించిన ధాన్యాన్ని నుంచి 48 గంటల్లోపే మీ ఖాతాలో డబ్బులు పడేటట్టు మేము ఏర్పాటు చేసాం. బ్యాంకులతో మేము ఎటువంటి ఏర్పాటు చేసుకున్నామంటే మధ్యాహ్నం 3 లోపు ఎవరైనా రైతు వచ్చి ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లకు అందిస్తే స్లిప్ జనరేట్ చేస్తే అదే రోజు వాళ్ళ ఖాతాలో డబ్బులు పడిపోయేటట్టు ఒక ఏర్పాటు చేశాం. 7,63,000 మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. సుమారు 2,000 కోట్ల రూపాయలు మేము 24 గంటల లోపే 2,000 కోట్ల రూపాయల వరకు మేము రైతులకు అందించాం. 48 గంటల లోపే మీ ఖాతాల్లోకి డబ్బులు చేరే విధంగా చేస్తామనే ఉద్దేశంతో ఓ ప్రక్రియ పూర్తి చేశాం.
నేను మధ్యాహ్నం పూర్ణతో మాట్లాడాను. అసలు ఏంటి సమస్య ఏంటి, ఐతనగర్లో మన రైతులకి ఏంటి సమస్య అంటే వివరించాడు. నాకు అర్థమైంది. దారిలోనే నేను అధికారులతో మాట్లాడుకున్నాను. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు కూడా వచ్చారు, మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా, అదేవిధంగా ఏడీ అగ్రికల్చర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆమెకు బాగా అనుభవం, మన ప్రాంతం గురించి అవగాహన ఉంది ఆమెకి. నేను మీకు మాట ఇస్తున్నాను, ఎవరైతే రైతులు తేమ శాతం ఎక్కువ ఉందని ఆందోళన చెందుతున్నారో 25% వరకు ఖచ్చితంగా 100% ప్రభుత్వం నుంచి మేము కొనుగోలు చేస్తాం. మీరు అమ్మడానికి సిద్ధంగా ఉంటే రేపు మధ్యాహ్నం లోపే పికప్ చేసేసుకుంటాం. 1-2% కొంచెం ఎక్కువ ఉందనుకోండి, గుంటూరులో ఉన్న డ్రై మిల్లర్స్ ఎవరైతే ఉన్నాయో, కొన్ని 2 మిల్లు ఉన్నాయి మనకి, 2 మిల్స్ ఉన్నాయి, డ్రైయింగ్ ఫెసిలిటీ ఉన్నవి. ఆ మిల్స్కి తరలించే విధంగా ఇప్పుడే నేను అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దానికి సరిపడా రవాణా కూడా మేమే ఏర్పాటు చేసుకుని మీ దగ్గర నుంచి మేము కొనుగోలు చేసుకుని రేపు సాయంత్రం లోపు మన ప్రాంతంలో పండించిన ధాన్యం మీకు ఒక వెసులుబాటు కల్పించే విధంగా ఇమీడియట్గా మేము ఆ నిర్ణయం తీసుకున్నాం. 17% దాటితే కేవలం 5 కిలోలే తరుగు ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఎవరిని తీసుకోకూడదు. ఎవరైనా మిల్లర్లు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు సమాచారం అందిస్తే ఖచ్చితంగా ఆ మిల్లర్ల పైన మేము యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ చాలా సింపుల్, బ్లాక్ లిస్ట్ చేస్తాం. దాదాపు 1100 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం మిల్లర్లకి. 400 కోట్ల రూపాయలు మేము చెల్లించాం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. తప్పకుండా రాబోయే సంవత్సరం లోపు మనకి సబ్సిడీ రూపంలో డ్రైయర్లు, ట్రాక్టర్లు మన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునేటట్టు, మీరు ఇంకా ఈ కష్టాలు పడకుండా ఉండేటట్టు మన తెనాలి నియోజకవర్గంలో ఎక్కడ కూడా సమస్య లేకుండా చూసే బాధ్యత నాది. అది డెఫినెట్గా నేను రాబోయే సంవత్సరంలో సబ్సిడీ రూపంలో మనకి ట్రాక్టర్లు, డ్రైయర్లు వచ్చేటట్టు ఎక్కడికక్కడ మనం ఈ కళ్ళాల దగ్గర పడే ఇబ్బందులు మీరు అధిగమించే విధంగా, మనకి స్టోరేజ్ ఫెసిలిటీ లేదు కాబట్టి వీలైతే మార్కెట్ యార్డ్లో ఒక పెద్ద సైలో ప్రాజెక్టులు వచ్చినాయి కొన్ని. అది కేంద్ర ప్రభుత్వం గతంలో శాంక్షన్ చేసినా కూడా గతంలో ఉన్న మహానుభావుడు దాన్ని ఉపయోగించుకోలేదు. సో ఆ ప్రాజెక్టు మళ్ళీ మన రాష్ట్రానికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను నేను. మన తెనాలి మార్కెట్ యార్డ్లోనే మనం ఏర్పాటు చేసుకునేటట్టు స్టోరేజ్ ఫెసిలిటీను, సైలోలు అది కూడా నేను ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాను. ఈ గత 4-5 రోజుల నుండి ఈ వాతావరణ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఈ రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ సమాచారాన్ని నేనే కొద్దిగా లేటుగా మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. ఈరోజే తీసుకెళ్ళిన మరుక్షణం వారు స్పందించి వెంటనే రంగంలో దిగారు. రంగంలో దిగటం కాకుండా ఇక్కడ ఉన్న రైతులందరికీ రేపు మధ్యాహ్నం 3 గంటలలోపు ఎట్టి పరిస్థితుల్లో చిట్ట చివరి కింద వరకు మేము కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. మరి ముఖ్యంగా తెనాలి డివిజన్లో ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై మినిస్టర్గా వచ్చి మాకైతే భరోసా ఇచ్చినందుకు కొండంత అండగా ఉంటుందని చెప్పి భావిస్తున్నాం. మరి మినిస్టర్ గారు ఏం చేస్తున్నారంటే రైతులు అధైర్యపడతాం అంటంలో ఎటువంటి సందేహం లేదు. నేను వివిధ సందర్భాల్లో ఎన్నోసార్లు చెప్పా, రైతు విత్తనం నాటే కాడి నుండి కూడా క్రాప్ తీసేదాకా కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నాం. అది వాస్తవంగా అందరికీ తెలుసు. మరి అటువంటి టెన్షన్లో ఒక రైతు ఒక లారీ ఎత్తడంగానే నేను ఎత్తుతానా లేదా, నాకు డబ్బులు వస్తాయా రావా, మరి నేను ఇవ్వాల్సిన బాకీ ఎట్లా అనేది అధైర్యపడిపోతున్నారు. అటువంటి ధైర్యంలో ప్రభుత్వం మాకు వచ్చి ఏడకి మినిస్టర్ గారు వచ్చి మాకు ఈ ధైర్యం ఇచ్చినందుకు కొనకపోయి కూడా కొన్నంత ధైర్యంతో ముందుకెళ్ళగలుగుతామని చెప్పి మేము ఈ మీడియా మార్గంగా తెలియజేసుకుంటున్నాం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం నందు కార్తీక మాసం పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు నిర్వహించారు. గత 27 సంవత్సరాలుగా కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ సంవత్సరం 5వ ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో దంపతులు ఈ వ్రత మహోత్సవాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. సామూహికంగా చేసుకున్నాం కనుక అందరూ పరమేశ్వర నమో నమః భక్తౌగరక్షే నిమతన హృదయే మే స్వాంఘ్రభక్తిం వితన్మన్ అభయవరదహస్తా పద్మసింహ నవ్యాంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి పట్టణం వైకుంఠపుర క్షేత్రంలో
వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో కార్తీక మాస సందర్భంగా ఏర్పాటు చేసిన 27వ సంవత్సరం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివారి వ్రతాలు 5వ వారంతో పూర్తవుతున్నాయి. ఈ రోజున 5వ వారం. సుమారు 81 మంది భక్తులు ఈ రోజున కూడా వ్రతంలో పాల్గొన్నారు. ఈ వ్రతంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా దేవస్థానమే పూజా సామాగ్రి, ప్రసాదాలు, రూపు, శేషవస్త్రం, లామినేషన్ ఫోటో అన్ని సమస్తం దేవస్థానం వారు ఏర్పాటు చేయటం, పూజానంతరం వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటి మహత్తర కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలవ్వటం చాలా సంతోషించదగిన విషయం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం తెనాలి నందు కార్తీక మాస పర్వదిన సందర్భంలో 5 ఆదివారాల్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. ఈ 5వ ఆదివారం భక్తులు 81 మంది దంపతులు పూజ నిర్వహించుకొనిచున్నారు. వారికి ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సులు భగవంతుని కృప కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ 81 మంది దంపతుల పూజలో పాల్గొన్న అందరికీ వాళ్ళ బంధుమిత్రులకి అన్నదాన వితరణ జరుగుతున్నది. కావున ప్రసాదం స్వీకరించవలసిందిగా అందరూ కోరుచున్నాము. డిసెంబర్ 5, 6వ తేదీన ఓబీసీల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కేసన శంకర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం తెనాలిలో బీసీ సంఘాల సమావేశంలో కేసన శంకర్రావు అధ్యక్షతన జరిగింది. 2025 జనవరి నుండి కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనతో పాటే సమగ్ర కులగణన జరపాలని జాతీయ స్థాయిలో డిసెంబర్ 5వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న భారీ ధర్నా కార్యక్రమాన్ని 6వ తేదీన నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని జయప్రదం చేసేందుకు రాష్ట్రంలోని బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలి రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పిలుపునిచ్చారు. పేదరిక నిర్మూలనకు, సామాజిక న్యాయ సాధనకు సమగ్ర కులగణన దోహదమవుతుందన్నారు. దాదాపు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఇందుకు సుముఖంగా ఉన్నాయన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ అగ్రనాయకులు ఈసారి జనగణనతో పాటే కులగణనకు హామీ ఇచ్చి కూడా ఇప్పుడు సమగ్ర కులగణన చేపడితే జాతీయ సమగ్రత దెబ్బతింటుందనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ ఓబీసీల కులగణనపై స్పందించాలని, జనాభా దమాషా మేరకు ఓబీసీల రిజర్వేషన్లు పెంచేలా తగు చర్యలు గైకొనాలన్నారు. అందుకే జాతీయ స్థాయిలో ఈ అంశంపై మహోద్యమాన్ని నిర్మించేందుకు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా రాష్ట్ర బీసీ సమాజానికి శంకర్రావు విజ్ఞప్తి చేశారు. చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పని ఈరోజు తెనాలి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ కార్యక్రమంలో మరి వివిధ కుల సంఘ నాయకులు, బీసీ నాయకులు అందరూ కూడా హాజరవటం అనేది చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రేపు 5వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నాం. 6వ తారీఖున అన్ని రాజకీయ పక్షాలు అఖిలపక్ష సమావేశాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఆ 2 రోజుల కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. కానీ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ కాలాన్ని తీసేసినటువంటి ఘనత కూడా మన పరిపాలన చేసేటువంటి నాయకులకే ఆ విషయం దక్కిందనే విషయం కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. దాదాపు 75 సంవత్సరాలు నిండిపోయి కూడా మరి స్వతంత్రం వచ్చి ఈ రోజు వరకు కూడా ఓబీసీ కుల గణాంకాలు లెక్కించలేనటువంటి పరిస్థితి ఈ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పార్టీలు ఉన్నాయంటే మరి మనం సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. డిసెంబరు 25వ తారీఖున 6వ తారీఖున ఢిల్లీలో జరగబోయేటటువంటి ఓబీసీ కులగణన చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా మరి ఎన్నో ప్రతి పార్లమెంట్ సెషన్ టైంలో బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నాలు చేస్తూ ఉంది. 2025 అంటే మరి ఇంకా 1 నెలలో మనం ఎంటర్ అవబోతా ఉన్నాం. ఇప్పటి వరకు మాటలతోనే చెప్పడం జరిగింది. ఈ యొక్క సందర్భంలో స్పష్టమైన హామీ, రేపు జరిగే జనగణనలో సమగ్ర కుల జనగణన చేస్తామనే హామీ ఇవ్వకపోతే ఈ బీసీలందరూ కూడా ఒక్కటై ఉద్యమ రూపాన్ని దాలుస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నవారు మరి ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అధికార పక్షం ఏ పని చేయకపోతే దాని గురించి ఏదో మాట్లాడి వదిలేయటం కాదు. మీకైనా చిత్తశుద్ధి ఉంటే మీకున్న బలాన్ని అంతటిని ఉపయోగించి దానికి బీసీ సంఘాల సహకారాన్ని తీసుకొని
కుల జనగణనలో తప్పనిసరిగా జరిగే విధంగా మరి మీ వంతుగా చేస్తే మరి బీసీలందరూ కూడా మీతో పాటు ఉంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. మరి గుంటూరు జిల్లా నుంచి ప్రతి ఒక్క బీసీ సోదరులు అందరం కూడా భవిష్యత్తు తరాల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మనందరం కూడా ఈ చలో ఢిల్లీ కార్యక్రమానికి వెళ్ళి దాన్ని జయప్రదం చేయాలి. మరి ఈ రాజకీయ పార్టీలు అనేది మనందరం చూస్తున్నాం, కేవలం ఓట్ బ్యాంకుగానే మనల్ని వాడుకొని ఆటలో అరటిపండు వల్ల తీసి పక్కన పడేస్తున్నారు. ఎలక్షన్స్ టైంలోనే మనల్ని గుర్తిస్తున్నారు. మన బిడ్డలకి ఉద్యోగాల్లో కానివ్వండి, మరి రాజకీయంగా కానీ వీరి భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్క బీసీ సోదరుడు కలిసికట్టుగా ముందుకెళ్ళి కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో మనందరం కూడా మన హక్కులు సాధించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. కృష్ణ బలిజ సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. జగడిగుంటపాలెం ఐటీఐ కాలేజ్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కృష్ణ, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటల పోటీలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డెల్టా టైగర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తెనాలి పట్టణ కృష్ణపల్లి సంఘ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తూ ఆశిస్తూ ఇప్పుడు మన 17వ వార్డు కౌన్సిలర్ గారు ఈ రోజున సామ్రాజ్యం గారిని కూడా ఒక నిమిషం మాట్లాడవలసిందిగా మనం చేస్తాం. శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అడ్వకేట్ చాలా సంఘాన్ని కాబట్టి వచ్చినా కూడా ఆ యొక్క అద్భుతమైనటువంటి ఈరోజు మీ అందరినీ కూడా ఈ రాష్ట్రంలో మీ అందరూ ఉండారు అనేది మన ఊళ్ళో మనందరికీ తెలుసు. రాష్ట్రంలో మీకు ఒక ప్రాధాన్యతమైనటువంటి కులంగా బీసీలుగా గుర్తింపు రావడానికి చేసినటువంటి ఆ ఇద్దరు మనం మర్చిపోకూడదు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, మరి పెద్దలు మీ అందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడో ఒక 10-15% తప్పితే మిగతా అంతా కూడా ఎప్పుడు కూడా మీ అందరూ కూడా తెలుగుదేశానికి మద్దతుగా ఉన్నందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి అదేవిధంగా మీకు ఏది అవసరమైనా మేము ఉన్నామనే మీకు నమ్మకం, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి కార్పొరేషన్ ఎన్నికల్లో మీకు ఆ పదవి వరించేలాగా కౌన్సిలర్గా మీ వర్గీయుల్లో ఎవరొకళ్ళు ఒకళ్ళు ఉంటా ఉన్నారు. దాదాపు 40 బీసీ కులాలున్నా అందరికీ ప్రాధాన్యత దక్కకపోయినా మీకు ప్రాధాన్యత వచ్చేలాగా మీరు ఆ రకంగా గట్టిగా పట్టు సాధించుకుంటూ వస్తున్నటువంటి అంశాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. సామాజికంగా, రాజకీయంగా, దీంతోపాటు ఆర్థికంగా కూడా ఎదగాల్సిన అవసరం. మీ అందరి పిల్లలు చక్కగా చదువుకోవాలి, అందరూ కూడా మంచి మంచి స్థాయిల్లో ఉండాలి. ఆ రకమైనటువంటి పట్టుదలతో కష్టమైనా నష్టమైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా పిల్లలందరికీ కూడా చదువు చెప్పించే కార్యక్రమంలో ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదువు చెప్పించే కార్యక్రమంలో మీరందరూ కూడా పట్టుదలతో వాళ్ళందరినీ చదువు చెప్పించే కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే విద్య ఉన్న చోటే వికాసం ఉంటుంది, విద్య ఉన్న చోటే అన్ని వనరులు ఏర్పడతాయి. ఆ రకంగా మీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉండేలాగా, మీ బిడ్డల భవిష్యత్తు కూడా మంచిగా ఉండేలాగా, తీర్చిదిద్దుకునేలాగా మీకున్న పరిధిలో ఏ కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా వస్తున్నాయో వాటిలన్నింటినీ అందుకుంటూ అందరూ కూడా ఎదిగేలాగా, సమాజంలో మీకు ఒక స్థాయి ఉండేలాగా మీ అందరికి కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి మీకు మనవి చేస్తూ, ఒక తాటి మీద నడుస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ చేయూతగా ఉండాలి.
వాళ్ళకి అండదండలుగా ఉన్నాడు. వాళ్ళ కులస్తులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నారు. కావేటి ఎల్లమందరావు గారి దగ్గర నుంచి తర్వాత తరం వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి చాలా లాయల్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళ వెల్ఫేర్ చూడాల్సిన బాధ్యత నాది అని పెద్దన్నగా ఆయన ప్రతి ఒక్క విషయంలోనూ మనకి అండదండలుగా ఉంటున్నారు. అలాగే మన కమ్యూనిటీ హాలు ఆ విధంగా డెవలప్ అవుతూ వచ్చిందంటే పెద్ద మనసుతో వారు చేసిన సహాయ సహకారాలని సగౌరవంగా మీ ముందు చెప్పగలుగుతున్నాను. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నందుకు కావేటి వేణుగోపాల్ గారిని అలాగే వాళ్ళ టీం సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు జయంతి వేడుకలు బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరిప్రసాదరావు కుటుంబ సభ్యులు మరియు ఐఎంఏ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైద్య వృత్తిలో ఆయన అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు అనిల్ కుమార్, కార్యదర్శి ప్రభాకర్, మాజీ శాసన సభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమా, డాక్టర్ నరసింహారావు, ఉమామహేశ్వరరావు, శేషగిరిరావు, చక్రవర్తి, ప్రసాద్, గిరిజ, నారాయణ, శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హరిప్రసాదరావు గారి జయంతిని ఐఎంఏ వారు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 1924 అంటే 100 సంవత్సరాలు ఈరోజు ఈ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. ఆ కుటుంబంలో ఒక సభ్యురాలిగా వచ్చేటప్పటికి వైద్య వృత్తిలో వారికి ఉన్నటువంటి పేరు కానీ పేషెంట్స్తో వారికి ఉన్నటువంటి ఇంట్రాక్షన్ కానీ చూస్తే నాకెంతో మక్కువ వేసేది. ఎందుకంటే చాలా సింపుల్ లివింగ్. అసలు ఎక్కడ కూడా ఒక పేషెంట్ అంటే వైద్యుడికి పేషెంట్కి ఉన్నటువంటి బంధం ఆ రోజుది మేమందరం ఈరోజు వారు వెళ్ళినటువంటి బాటలో నడవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. నేను చూసేదాన్ని 3 గంటలకి ఆహారం తీసుకోవటానికి పైకి వస్తే పేషెంట్ వచ్చారు అనగానే మళ్ళా వెళ్ళేవాళ్ళు. ఒక టైం అని కాదు, పేషెంట్ అంటే ఒక దేవుడు, సేవ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అని నమ్మినటువంటి వ్యక్తి. అలాగే ₹1 కన్సల్టేషన్. ప్రతి పేషెంట్కి వారికి ఉన్నటువంటి సమస్యని వారికి ఎంతో గుర్తు. ఆ పేషెంట్ రాగానే ఈ సమస్యతో నువ్వు నా దగ్గరకు వచ్చావు అని చెప్పేటటువంటి జ్ఞాపక శక్తి వారికి ఉంది. డాక్టర్ గోగినేని హరిప్రసాద్ గారు స్వాతంత్రానికి ముందలే అంటే 1943-45 నుంచి మచిలీపట్నం హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ చేస్తూ తర్వాత మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఏదైతే ఆ రోజుల్లో ఎంబీబీఎస్ చదవటమే గొప్ప అనుకుంటే అందులోనూ మరలా కంటి వైద్య నిపుణులు అంటే వాళ్ళ అమ్మగారికి నీటి కాసులు గ్లకోమా వల్ల కళ్ళు చూపు మందగించినప్పుడు ఆయన ప్రత్యేకించి మరలా కంటి వైద్య నిపుణులుగా ప్రాముఖ్యత సాధించి అతి చిన్న ఊరైన తెనాలి తాలూకాలో పేద ప్రజలకు మరింత సేవ చేయాలని చెప్పి ఎంతో ఆదర్శంగా ఇక్కడ ప్రైవేట్ ప్రాక్టీస్ స్థాపించి అసలు కంటి వైద్యం గురించి కంటి గురించి మన రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్థమాలజిస్ట్ లాగా సేవలు అందించి ఆయన కుటుంబం తరపున డాక్టర్ గోగినేని ఉమా గారు ఎమ్మెల్యేగా సాధించి డాక్టర్ గోగినేని లక్ష్మీప్రసాద్ గారు మా అందరికీ కూడా మేము వాళ్ళిద్దరికి జూనియర్స్ మా అందరికీ కూడా ఎంతో ఆదర్శప్రాయంగా ఓన్లీ మెడికల్గా కాకుండా ఒక డాక్టర్ వృత్తికే కాకుండా జీవితంలో ఎలా ఉండాలి ఎలా మెలగాలి అని మా అందరికీ ఎన్నో సూచనలు ఇస్తూ పట్టణ గాంధీనగర్లోని హ్యాపీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ పావని ప్రియాంక, ఈదర సుప్రియ చౌదరి, డాక్టర్ నారాయణ స్వామి, డాక్టర్ మంజులవాణి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, రక్తహీనత, థైరాయిడ్, గుండె, కిడ్నీ తదితర వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించారు. హ్యాపీ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఈ హెల్త్ క్యాంప్స్ అనేవి దాదాపు 3 సంవత్సరాలుగా అన్ని గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అండ్ వివిధ సేవా సంస్థలతో పాటు కలిసి ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారండి. ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ప్రోగ్రాంలో భాగంగా
ఇవాళ హ్యాపీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తెనాలిలో జనరల్ మెడిసిన్ సేవలు ప్రారంభమైనాయి. దాని గురించి ప్రత్యేకమైన మెడికల్ క్యాంప్ జరిపించడం జరిగింది. ఇక్కడ రెగ్యులర్గా మీకు వచ్చే డిసీజెస్, ఇప్పుడు వచ్చేది మనకి చలికాలం, ఎక్కువ మందికి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి డాక్టర్ సుప్రియా చౌదరి గారి సలహాలు సూచనలతో ఈ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంప్ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు జరుగుతుందండి. ఎంతోమంది ఈ సేవల్ని వినియోగించుకొని ఉచితంగా బీపీ, షుగర్, థైరాయిడ్ పరీక్షలు మరియు ఈసీజీ టెస్టులు, మరి గుండెకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పరీక్షలు చేపించుకొని ఈ సేవల్ని అందుకున్నారు. కార్యక్రమంలో ఉదయ్ భాస్కర్, రమణమ్మ, నందు, సాంబయ్య, కాజా, జానకి, పూజిత, సంధ్య, అశోక్, ఫరీద్, శేషుకుమార్, సతీష్, నాగరాజు, మల్లీశ్వరి, శివ తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ సేవలు కొత్తగా అందించడం చాలా సంతోషంగా ఉందండి. ఈ ప్రాంతం వారు, చుట్టుపక్కల పల్లెటూర్ల వారికి ఏదైనా విష జ్వరాలు కానీ, గుండె జబ్బులు, ఈ కాలం చలికాలం జలుబులు, దగ్గులు, ఊపిరితిత్తుల సమస్యలు, పక్షవాతం, కిడ్నీ, లివర్ సమస్యలు ఇటువంటివి ఏవున్నా ఇక్కడ మేము వైద్యం అందిస్తున్నాము. సో దయచేసి ఈ క్యాంప్ని వినియోగించుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ సేవలు వినియోగించుకోవడానికి మా హాస్పిటల్కి వచ్చి ఈ ప్రాబ్లమ్స్ చెప్పి వైద్యం అందుకోవాల్సిందిగా నా విన్నపం. తెనాలిలోని ప్రముఖ పిల్లల వైద్య హాస్పిటల్ అయిన న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అమర్తులూరు మండలం ఇంటూరు గ్రామంలో గల మండల ప్రజా పరిషత్ స్కూల్ నందు పిల్లల ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 100కు పైగా చిన్నారులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ కుప్ప పర్యవేక్షించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన వైద్య శిబిరంలో ఇంటూరు గ్రామం నుండే కాక పరిసర గ్రామాల నుండి కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ వైద్య శిబిరంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాధికా రాజేష్ కుప్ప, డాక్టర్ కేటీఎస్ శ్రీనివాసరావు, డాక్టర్ అఖిల్ గారపాటి దశాబ్ద కాలం పైగా అనుభవం కలిగిన వైద్య నిపుణుల బృందంచే వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధాన్యం కొనుగోలు వాతావరణం పరిస్థితులపై రైతులతో అధికారులతో సమావేశమైన మంత్రి నాదెండ్ల మనోహర్. డిసెంబర్ 5, 6 తేదీల్లో తలపెట్టిన ఓబీసీల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ శంకర్రావు వెల్లడి. పచ్చదనం ప్రాణహితం కార్యక్రమం కింద బుర్రెపాలెం గ్రామం నుండి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.